మొన్న మనం ఆహ్, మాడ్యూల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! మీ అందులో ఇన్‌స్టాల్ చేయగలిగారా? ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేయడం, విర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, ఏమన్నా ఇష్యూస్ వచ్చినాయా? జోష్‌న అది పైథాన్ అని మళ్ళీ కోడ్ పంపించారు కదా, అలా చేసినా నాకు ఇన్‌స్టాల్ అవ్వట్లేదు. అర్థం కాలా. అదే నేను ఒక స్క్రీన్ షాట్ పంపించా కదా రావట్లేదని. ఆ! ఆ! తర్వాత పైథాన్ అని చెప్పి ఒకటి కోడ్ పంపించారా, అది ట్రై చేసా, అలా కూడా రావట్లేదు. పైథాన్ ఈజ్ నాట్ రికగ్నైజబుల్ అని వస్తుంది. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎలా. ఓకే, ఒక్క 5 మినిట్స్ నేను మొబైల్‌లో ఉంటున్నాను. సో, హ్మ్. ఐల్ జస్ట్ ఓకే. లేకపోతే క్లాస్ స్టార్ట్ చేసేస్తారా? నేను లాస్ట్‌లో ఆన్ చేసి చూపిస్తాను. ఓకే. 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 సో, జనరల్‌గా ఎర్రర్ ఎందుకు వస్తదంటే ఫస్ట్ థింగ్ పైథాన్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు చెప్పాను కదా మీకు. మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే పైథాన్ అని టైప్ చేస్తే మీకు ఖచ్చితంగా పైథాన్ కన్సోల్ రావాలి. అలా రాకపోతే ఈవెన్ దో మీరు పైథాన్ ఇన్‌స్టాల్ చేసినా అది కరెక్ట్‌గా కన్ఫిగర్ అవ్వనట్టు. ఒకవేళ మీకు ఇలా పైథాన్ అని చెప్పి రాకపోతే మీరు ఫస్ట్ దాని రీజన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్నమాట. సో, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎడిట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంది కదా! స్క్రీన్ షేర్ చేయవా? ఇది చేయట్లేదు. ఆ! సో, నా స్క్రీన్ కనిపిస్తుంది కదా! కమాండ్ ప్రాంప్ట్‌లో పైథాన్ అని కొట్టగానే పైథాన్ కన్సోల్ రావాలి కంపల్సరీ. ఒకవేళ మీకు ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలా రాలేదు అంటే ఈవెన్ దో మీరు పైథాన్ ఇన్‌స్టాల్ చేసినా సరే అది కరెక్ట్‌గా ఇన్‌స్టాల్ అవ్వనట్టు. ఇంకోటి ఏంటంటే మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ చెక్ చేసుకోవాలి. ఎన్విరాన్మెంట్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇందులోకి వెళ్తే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఖచ్చితంగా ఇక్కడ ఈ పాత్ ఉంది కదా! సిస్టమ్ పాత్‌లో గాని, వేరియబుల్ పాత్‌లో గాని ఖచ్చితంగా ఇక్కడ పైథాన్ పాత్ ఉండాలి. ఇక్కడ చూస్తే ఇందులో లేదు. సో, అయితే ఇక్కడ యూజర్ వేరియబుల్స్ ఉంది కదా! యూజర్ వేరియబుల్స్‌లో చెక్ చేస్తే యూజర్ వేరియబుల్స్‌లో నాకు అనకొండ 3 ఉంది. ఇదిగో అనకొండ 3 కనిపిస్తుందా? సో, అనకొండ లైబ్రరీ బిన్, అనకొండ 3 స్క్రిప్ట్స్. సో, నా సిస్టమ్‌లో అనకొండ ఉంది కాబట్టి మీకు అనకొండ కనిపిస్తుంది. అదే పైథాన్ ఇన్‌స్టాల్ చేసుకుంటే మీకు పైథాన్ పాత్ కనిపిస్తుందన్నమాట. సో, ఇక్కడ స్క్రిప్ట్స్, బిన్ ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇవి. ఓకే. ఖచ్చితంగా ఇది ఇక్కడ ఉంటేనే మీకు ఇక్కడ పైథాన్ కనిపిస్తుంది. పిప్ వచ్చేసి మీకు పిప్ ఏంటంటే అది కూడా సేమ్ పైథాన్ లాగానే ప్యాకేజ్ మేనేజర్. సో, పిప్ కూడా సేమ్ ఆ పాత్‌లో ఉండాలన్నమాట. అంటే బిన్ ఫోల్డర్ జనరల్‌గా ఉంటది. సో, మీకు యూజువల్‌గా లైక్ పిప్ అని కొడితే జస్ట్ పిప్ అని కూడా ఎంటర్ కొట్టాం కదా! సో, మీకు ఇదేదో లైక్ వేరే వేరే జస్ట్ వచ్చినాయి ఇక్కడ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్‌స్టాల్, డౌన్‌లోడ్, అన్‌ఇన్‌స్టాల్, ఫ్రీజ్ లిస్ట్ ఇలా అన్నమాట. ఓకే. ఇలా వచ్చింది అంటే మీకు పిప్ ఇన్‌స్టాల్ కరెక్ట్‌గా కన్ఫిగర్ అయ్యి ఉన్నట్టు. లేదంటే అవ్వనట్టు. ఒకవేళ పిప్ సరిగ్గా కన్ఫిగర్ అవ్వకపోతే మీరు ఇలా పెట్టొచ్చు. పిప్ పైథాన్ -m పిప్ ఇన్‌స్టాల్ అని చెప్పి ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఓకే. ఇది ఒక వే. సో, అందుకే ఇన్‌స్టాలేషన్ అప్పుడే సరిగ్గా మీరు అన్ని కరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేసుకొని ఉండాలి. సో, అనకొండ నావిగేటర్ ఓపెన్ చేస్తున్నాను. మీ ముగ్గురికి అనకొండ ఇన్‌స్టాల్ అయ్యిందా? నాకు అయ్యింది. భార్గవి?
సో అనకొండలో మనం ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయడం చూపించాను కదా, అవి క్రియేట్ అయినాయా? అది అందులో ట్రై చేస్తారా క్రియేట్ చేయడానికి? అదే ఎన్విరాన్మెంట్ ఒకటే క్రియేట్ అయింది. మళ్ళీ అందులో నుంచి కూడా క్రియేట్ చేయడం చూపించారు కదా! అలా చేసినా సరే అవ్వట్లేదు. ఎందులో నుంచి అవ్వట్లా? కమాండ్ లైన్ నుంచి అవ్వట్లేదా? నాకసలు ఇప్పుడు భార్గవి ఎన్విరాన్మెంట్ అని ఉంది కదా! మొన్న ఆ, చూసినప్పుడు టెర్మినల్ అండ్ పైథాన్ రెండిటితో ఓపెన్ చేయడం వచ్చింది ఐకాన్. నాకసలు అలా ఏం రావట్లే. ఓకే. సో అలా వస్తుంది, అట్లీస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది కదా. సో ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. సో సపోజ్ మీకు ఇంత ముందు చెప్పా కదా, సో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్ యూజ్ చేయాలి అనుకుంటే సో 2 రకాలు యూజ్ చేసుకోవచ్చు. 2 డైరెక్ట్గా ఎక్కడి నుంచి యూజ్ చేయొచ్చు. 2 హోండా యాక్టివేట్, ఓకే, భార్గవి _env ఇలా అన్నా సరే అది ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓన్లీ కాండా ఎన్విరాన్మెంట్ మాత్రమే మీరు ఎక్కడి నుంచి చేసినా యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ పైథాన్ విర్చువల్ ఎన్వి ప్యాకేజ్ యూజ్ చేస్తే మీరు ఎక్కడ పడితే అక్కడ డైరెక్ట్గా కాండా ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేయలేరు. సారీ, విర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేయలేరు. ఓన్లీ ఏ ఫోల్డర్లో అయితే మీరు ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారో ఆ ఫోల్డర్లో మాత్రం మీరు యాక్టివేట్ చేయగలుగుతారు. సో అదొక పాయింట్ గుర్తుపెట్టు. సో వన్స్ ఆ ఎన్విరాన్మెంట్ ఓపెన్ అయితే ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న పైథాన్ డిఫరెంట్, లైక్ యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ వెర్షన్స్ అనమాట. ఇది 3.8.16, నాకు నార్మల్ పైథాన్ ఏ వెర్షన్ ఉంది, ఇక్కడ చూస్తే వెర్షన్ 3.8.8 ఉంది. చూసారా, వెర్షన్ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఇంతకుముందు నేను పైథాన్ అని కొట్టినప్పుడు నా కన్సోల్లో వచ్చిన వెర్షన్ 3.8.8, ఓకే. బట్ నేను భార్గవి ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేసి ఆ ఎన్విరాన్మెంట్లో పైథాన్ కొడితే సో పైథాన్ వెర్షన్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇదే విర్చువల్ ఎన్విరాన్మెంట్స్తో ఉన్న అడ్వాంటేజ్. మనం డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, డిఫరెంట్ వెర్షన్ ఆఫ్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇక్కడ నుంచి మీరు జనరల్గా ఈ ఎన్విరాన్మెంట్లో పైథాన్ ఫైల్స్ రన్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాస్తాను, ఓకే. లెట్స్ సే ప్రింట్ హలో వరల్డ్, ఓకే. సో సింపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాశాను. దీన్ని నేను తీసుకెళ్ళి లెట్స్ సే మాడ్యూల్స్ ఎగ్జాంపుల్ 3 లైక్ సమ్వేర్ అక్కడ సేవ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ 3లో సేవ్ చేస్తాను. నేను ఏమంటానంటే hello.py అంటాను, ఓకే. hello.py అంటే అది సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను దాన్ని రన్ చేయాలంటే సో నార్మల్గా రన్ చేయాలంటే మీరు ఎలా రన్ చేస్తారు, ఇట్స్ ఈజీ. లైక్ ఆ పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్తారు. లెట్ మీ టేక్ దిస్. సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఫోల్డర్ ఉంది. సో 7 మాడ్యూల్స్ ఎగ్జాంపుల్ 3. సో ఎగ్జాంపుల్ 3లో నాకు హలో అనే పైథాన్ ఫైల్ ఉంది. నార్మల్గా దీన్ని రన్ చేయాలంటే ఎలా రన్ చేస్తారు, ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేసి పైథాన్ స్పేస్ hello.py కొడితే అదే హలో వరల్డ్ రన్ అవుతుంది. అదే విర్చువల్ ఎన్విరాన్మెంట్లో రన్ చేయాలంటే అప్పుడు అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ విర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేసుకోవాలి. సో నా దగ్గర 2 విర్చువల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేశాను. ఒకటి కాండా యూజ్ చేసి క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, 2 పైథాన్ విర్చువల్ ఎన్వి యూజ్ చేసి క్రియేట్ చేసిన. మీరు ఏది యూజ్ చేసినా విర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది కామన్, లైక్ దేని ఎలా యూజ్ చేస్తాను. సో నేను ఏమంటానంటే సో హోండా యాక్టివేట్, ఓకే, భార్గవి. సో ఇది ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా నాకు భార్గవి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన తర్వాత పైథాన్ స్పేస్ hello.py అంటే సో ఇప్పుడు రన్ అయ్యేది ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్న పైథాన్ రన్ చేస్తుంది అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే పిక్ లిస్ట్ అంటాను. సో పిక్ లిస్ట్ అంటే ఏమవుతుందంటే నాకు భార్గవి ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్యాకేజెస్ వస్తాయి అనమాట. సో భార్గవి ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్యాకేజెస్ ఏంటి, సర్టిఫై అయిన ప్యాకేజ్ ఉంది, పిప్ ఉంది, సెటప్ టూల్స్ ఉంది, వీల్ ఉంది. ఇవన్నీ బేర్ మినిమం ప్యాకేజెస్, లైక్ నార్మల్ ఒక పైథాన్ ఉండాలంటే కావాల్సిన ప్యాకేజెస్. కానీ ఇందులో పాండాస్ లేదు. లెట్స్ ఏ పైథాన్ కొట్టాను, ఇక్కడ ఇంపోర్ట్ పాండాస్ అన్నాను, ఇంపోర్ట్ పాండాస్ యాజ్ బీడీ అన్నాను. చూసారా నాకు ఎర్రర్ వచ్చింది, మాడ్యూల్ నాట్ ఫౌండ్ అని. ఎందుకంటే నేను ఉన్నది ఎక్కడ భార్గవి విర్చువల్ ఎన్విరాన్మెంట్లో. అదే నేను నార్మల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటాను. లెట్స్ ఏ నేను ఇంకోటి తీసుకున్నాను, ఓకే, కమాండ్ ప్రాంప్ట్ తీసుకున్నాను. సో కమాండ్ ప్రాంప్ట్, సో ఇక్కడ నేను ఏమంటానంటే జస్ట్ నేను పైథాన్ అంటాను, పైథాన్ అని ఇంపోర్ట్ పాండాస్ యాజ్ బీడీ అంటాను. సో ఇక్కడ ఇంపోర్ట్ పాండాస్ యాజ్ బీడీ అంటే నాకు ఏ ఇష్యూ లేదు, నార్మల్గా ఇంపోర్ట్ అయింది. బట్
ఇక్కడ మాత్రం నాకు మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు అంటే నేను ఇక్కడ బార్క్వీ ఎన్విరాన్మెంట్లో నా కోడ్ని నేను రన్ చేస్తున్నాను. సో ఇక్కడ పైథాన్లో నాకు ఆ ప్యాకేజ్ లేదు, బట్ ఇక్కడ నాకు ప్యాకేజ్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ సెకండ్. హలో, చెప్పు. కాదు, నేను క్లాస్లో ఉన్నాను, అందుకే చూడలేదు మెసేజెస్. నేను చెప్పేది అదే నేను చెప్పేది ఒకటే. నేను ఆడు ఫోన్ చేస్తే ఆడు 12 కల్లా సోఫా వస్తాయని అన్నాడు. ఆ సోఫాలు పైకి తెచ్చి బిగించాక 1 అవర్ పడుతుంది. 1:30 అవుతుంది. 1:30కి మనం బయలుదేరిపోయాలంటే పర్లేదు. ఒకవేళ నేను ఏమంటున్నా అందుకని లేట్ అయితే మీ ఎదురు వెళ్ళిపోండి అన్నాను. కరెక్ట్. మరి అలా అయితే నా గురించి వెయిట్ చేయాలంటే నా సోఫాలు అయ్యి నేను ఏం చేయలేను. నాకు ఇంకో ఆప్షన్ లేదు. మా డాడీ ఉంటే మా డాడీ వదిలేసి నేను వెళ్ళిపోయేవాడిని. మా డాడీ కూడా లేరు, నేను అక్కడే ఉన్నాను ఇంట్లో. సో చచ్చినట్టు ఆ సోఫాలో నేను పైకి మోసుకుని రావాలి. మీరు ఏమన్నా కొద్దిగా హెల్ప్ చేస్తారంటే, కొంచెం ముందు వచ్చారంటే నాకు సోఫాలకి హెల్ప్ అవుతుంది. చెయ్యాలా? సరే సరే, ఆ క్లాసే చేస్తాను ఆగు నీకు. రాజమండ్రి నుంచి వస్తాడు. కరెక్ట్. ఆడు 11కి ఫోన్ చేస్తే స్టార్ట్ అయిపోయింది, దారిలో అన్నాడు అనుకో 12కి వచ్చేస్తున్నాడు, మన ప్రాబ్లం లేదు. లేదండి ఇంకా స్టార్ట్ అవుతున్నారు అంటే ఇంక లేట్ అయిపోతాను. సరే, ఒకటే. మా ఇంటికి మా అత్తయ్య ఇంటికి వెళ్తా కానీ మనకు సంబంధం లేదులే, అలా వాళ్ళు చూసుకుంటారు. సరే సరే సరే, నా క్లాసే చేస్తాలే. సారీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అని రాస్తాను. సో ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అని రాస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నార్మల్ పైథాన్లో, అంటే ఇప్పుడు నాకు ఏంటి నార్మల్ నా 3.8.8 పైథాన్. ఓకే, ఇది బేస్ ఎన్విరాన్మెంట్లో ఉన్న పైథాన్. సో బేస్ ఎన్విరాన్మెంట్లో ఉన్న పైథాన్ కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎగ్జిట్ కొట్టి ఓకే పైథాన్ స్పేస్ నా ఫైల్కి లేదు కదా, సో ఫస్ట్ ఆ పాత్లోకి వెళ్తాను. నా పాత్ ఏది, ఇది. ఓకే, ఇదేంటిది పాత్ వచ్చింది. ఓకే, నేను ఏమంటానంటే సిడి స్పేస్ ఇది కొడతాను, జీడీలోకి వెళ్తాను, జీడీ ట్రైలోకి వెళ్ళదు. We do one thing, go to documents, ఎక్కడ రాసినది, యా, ఆ ఫైల్ ఇక్కడ తీసుకొచ్చి పెడతాను. ఓకే, సో ఎగ్జాంపుల్ 2లో పెడుతున్నాను. సో నేను ఏమంటానంటే ఇక్కడికి వచ్చి, సో ఫస్ట్ నేను పాత్ చేంజ్ అవుతున్నాను. సో ఇక్కడ నా డైరెక్టరీ చూసుకుంటే నా డైరెక్టరీలో hello.py ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పైథాన్ స్పేస్ hello.py. సో నాకు ఏ ఇష్యూ లేకుండా డైరెక్ట్గా హలో వరల్డ్ అని రన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఎక్కడ ఉన్నాను, బార్క్వీ ఎన్విరాన్మెంట్లో ఉన్నాను ఇక్కడ, సిఎల్ఎస్. ఓకే, ఇప్పుడు చూస్తే నేను బార్క్వీ ఎన్విరాన్మెంట్లో ఉన్నాను. సో లెట్ మీ చేంజ్ ద పాత్. సో ఇది జీ డ్రైవ్ కదా, నాకు సి డ్రైవ్లోకి వెళ్ళాలి కదా. సో నేను ఏమేం చేస్తానంటే ఇక్కడ వచ్చి ఓకే సిడి స్పేస్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నార్మల్గా నేను రన్ చేస్తే రన్ అయింది, నాకు ఇంపోర్ట్ అయింది, నాకు ఏ ఎర్రర్ రాలేదు. కానీ ఇప్పుడు నేను బార్క్వీ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేస్తాను. హోండా యాక్టివేట్ ఓకే, సో ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయింది. ఇప్పుడు నేను ఏమంటానంటే పైథాన్ స్పేస్ hello.py. సో చూస్తే నాకు ఎర్రర్ వచ్చింది. ఓకే, ఎందుకు అంటే ఈ పైథాన్ ఫైల్ని నేను బార్క్వీ ఎన్విరాన్మెంట్లో రన్ చేస్తాను. బార్క్వీ ఎన్విరాన్మెంట్లో పాండాస్ ప్యాకేజ్ లేదు కాబట్టి నాకు ఎర్రర్ వచ్చింది. ఒక్క సెకండ్.
అమ్మా చెప్పు. నేనా ఏరు వెళ్దాం అనుకుంటున్నాను. ఇది ఆ, లక్ష్మీది ఏదో పాస్వర్డ్ వర్క్ ఉందంట, దాని గురించి. సో అదేంటది సాఫ్ట్వేర్ ఇంకో రోజు వస్తుంది ఎందుకు వచ్చేని? సాఫ్ట్వేర్ పనే ఉంది, నాకు అర్థం కాలేదు. సాఫ్ట్వేర్ వస్తాడు ఆడుకోవడం ఏముంది నీకు? ఆడు రేపు రావడం ఎందుకు? ఎన్నింటికి వస్తాడో ఆడి బట్టి నేను ప్లాన్ చేసుకుంటానని చెప్పాను నేను. ఎన్నింటికి వస్తే ఆడు అన్నింటికి వెళ్తాను నేను. అవునమ్మా అవును లేట్ అవును, నేను వద్దానండి. నేను వద్దానని ఏమన్నాను? ఇదేంటి డీటెయిల్స్ ఆడడం కూడా తప్పేనా? ఆడు ఎన్నింటికి వస్తాడని? ఆడు ఎన్నింటి అదేంటి ఏంటి? అవును నేను వద్దానండి, 12 గదిలో కుదరదని చెప్పాను ఏమన్నా నేను? ఎన్నింటికి వస్తాడని అడిగాను, 12 అందులో సరే అన్నాను. ఇందులో గొడవ ఏముందా నాకు అర్థం కాలేదు. మరి ఏంటి నీ బాధ ఏంటి నాకు అర్థం కాలేదు. అవును నేను చెప్పింది అదే మరి అత్తయ్యకి. అవ్వకపోని అవ్వకపోని పట్న వద్దని పడితే కుదరదని చెప్పాను నేను. ఏమన్నా పట్నే అంత ఏమన్నా పడుతుంది? అదేంటిది డీటెయిల్స్ ఎంత కావాలి నేను అడుగుతాను. డీటెయిల్స్ ఎంత కావాలి ఏంటి? డీటెయిల్స్ కూడా అడగకూడదా ఫోన్ చేసి? ఎన్నింటికి వస్తాయి అడగకూడదా? అవునమ్మా నేను చెప్పింది అదే, ఎప్పుడు బయలుదేరుతాడు, 12కి వస్తాడా లేదని అడిగాను. ఇది అడగకూడదండి. అదేంటిది? నేను అత్తయ్యని అడగలేదు, అత్తయ్యని అడగమని నేను. అది ఎన్ని కా- కా- కాదమ్మా, ఇప్పుడు ఆడనైనా సరే ఇప్పుడు మనిషిగా, ఇప్పుడు ఎక్స్ట్రా మనిషి కావాలా వద్దా మోయడానికి ఇవన్నీ అడిగామా? నిన్నే అనుకున్నావా? ఆ టైం చెప్తే దాన్ని బట్టి మనుషులు అవన్నీ చూసుకోవచ్చు అని చెప్పి నేను మా ఫ్రెండ్స్ రమ్మంటున్నాను నేను ఫోన్ చేసి, హెల్ప్ చేస్తారని చెప్పి. వాళ్ళు ఎన్నింటికి వస్తే 12 రమ్మంటే 12కి వచ్చి కూర్చుంటారు వాళ్ళు. ఆడు 1 గంటకి వస్తే అప్పుడు దాకా ఏం చేస్తారు? నాకు కరెక్ట్ అయింది తెలిసింది అనుకో, రేపు 12 అంట లేదు లేట్ అవుతుందంటే 1 గంట అంటున్నా చెప్తాను, అందుకు టైం అడుగుతున్నాను. రా నేనేమో వద్దంటలేదు. ఫోన్ చేస్తాను దాన్నే ఉంది, టైం అడగడం కూడా తప్పే. ఆడు వచ్చే టైం ఉంటే వాళ్ళు మా ఫ్రెండ్స్ ఏమన్నా ఫోన్ చేస్తే వస్తాడని నేను అడుగుతున్నాను నేను పర్టికులర్గా. అమ్మా నేను అత్తయ్య కూడా క్లియర్ గా చెప్పాను, నాకు ఏలూరు ఇంపార్టెంట్ కాదు, అతను ఆ పని కాదు. ఒకవేళ కావాలంటే ఏలూరు వెళ్ళకపోయినా ప్రాబ్లం ఏం లేదు, నాకు సోఫాలు ఇంపార్టెంట్ అని చెప్పాను అత్తయ్యకి. నువ్వెందుకు కంగారడిపోతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఆ అవును. కాదమ్మా కాదమ్మా మన సోఫాలు తెచ్చు, నేను చెప్పేది మన సోఫాలు తెచ్చుకుని ఏటీఎం వస్తాను అడగకూడదా మనం? మరి రెడీగా ఉండొద్దా ఆడు వచ్చే టైంకి? అవునమ్మా కాదన్నా ఏంటి? 12కి వస్తాడంటే కరెక్టే, నేను కాదంటలేదు. వాడు లేట్ అవుతే అవనే కాదంటలేదు, లేట్ అయినా పర్లేదు. లేట్ అవుద్దా త్వరగా వద్దా అనా కాదు, కరెక్ట్గా టైం తెలిస్తే ఎవరిని పిలుచుకుంటాం కదా అని. అమ్మ నీకు చెప్తున్నా కదా నాకు ఇంపార్టెంట్ కాదని. చెప్తున్నానే నేను అది నాకు ఇంపార్టెంట్ కాదే, నేను వెళ్ళే పని ఏం కాదే అని. నువ్వు మళ్ళీ మొదలు పెడతావు నాకు అర్థం కాదు. ఆ ఎవరు? ఇంకా రాలా, ఇంకా రాలా. తినేసాను అయిపోయింది. సరే ఉంటా. సారీ సారీ. ఓకే మ్యాటర్. సో ఇక్కడ నాకు వచ్చిన రీజన్ ఏంటంటే, నేను బేస్ ఎన్విరాన్మెంట్ రన్ చేస్తున్నాను, అందులో పాండాస్ ఉంది. మీరు ఈవెన్ చెక్ చేసుకోవాలంటే, సో ఇది రూట్ ఎన్విరాన్మెంట్ కదా. సో ఇది రూట్ ఎన్విరాన్మెంట్ ఏదైతే నేను ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేశానో ఇది నా రూట్ ఎన్విరాన్మెంట్. సో రూట్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పాండాస్ అని టైప్ చేస్తే నాకు పాండాస్ ప్యాకేజ్ ఇక్కడ ఉంది. ఓకే, బట్ అదే నేను ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి చూస్తే నాకు పాండాస్ ప్యాకేజ్ లేదు. అందుకనే నాకు మాడ్యూల్ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు సపోజ్ మీరు జూపిటర్ నోట్బుక్స్ ఓపెన్ చేయాలన్నా లేకపోతే స్పైడర్ ఓపెన్ చేయాలన్నా ఎన్విరాన్మెంట్లో ఎలాగా, ఇక్కడ ఇది కొంచెం ట్రిక్కీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జూపిటర్ యూజువల్గా మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి జూపిటర్ ల్యాబ్ అని టైప్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను జూపిటర్ ల్యాబ్ అని చెప్పి బార్గెన్ ఎన్విరాన్మెంట్లో టైప్ చేశాను. సో అది వస్తుంది, నో ఇష్యూస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే నాకు నోట్బుక్ ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఏంటంటే ఒకటి పైథాన్ 3 క్వాంట్ అని ఉంది. ఇదేంటంటే నేను ఇంతకుముందు క్రియేట్ చేసిన ఎన్విరాన్మెంట్, యాజ్ ఆఫ్ ఇది ఇగ్నోర్ చేశాను. ఓకే, సో నేను జస్ట్ పైథాన్ 3 పెట్టి పైథాన్ 3 క్లిక్ చేశాను. క్లిక్ చేసి నేను నార్మల్గా లెట్స్ సే వాళ్ళు ఇంపోర్ట్ పాండాస్ అంటాను. ఇంపోర్ట్ పాండాస్ అంటే ఆబ్వియస్గా నార్మల్గా ఇంపోర్ట్ అయిపోద్ది, నో ఇష్యూ. ఓకే, సో ఇంపోర్ట్ అయింది, ఇష్యూ ఏం లేదు. కానీ యాక్చువల్గా ఏంటంటే నాకు ఈ నోట్బుక్, నేను ఏదైతే నోట్బుక్ ఇక్కడ ఓపెన్ చేశానో ఈ నోట్బుక్ నాకు భార్గవి ఎన్విరాన్మెంట్లో ఓపెన్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైతే నోట్బుక్ ఓపెన్ చేశానో యాక్చువల్గా ఇక్కడ ఇంపోర్ట్ పాండాస్ అని ఇంపోర్ట్ అయింది, కానీ ఇది అవ్వకూడదు. అయ్యింది అంటే దాని అర్థం ఏంటి, వీఆర్ రన్నింగ్ ఇన్ ఏ బేస్ ఎన్విరాన్మెంట్లో మనం రన్ చేస్తున్నాం అని అర్థం. కానీ నాకు బేస్ ఎన్విరాన్మెంట్లో కాదు రన్ చేయాల్సింది, నేను రన్ చేయాల్సింది భార్గవి ఎన్విరాన్మెంట్లో రన్ చేయాలి. విచ్ మీన్స్ నేను భార్గవి ఎన్విరాన్మెంట్లో రన్ చేస్తానంటే ఇంపోర్ట్ పాండాస్ అంటే నాకు ఎర్రర్ రావాలి. సో జూపిటర్ నోట్బుక్స్లో మన ఎన్విరాన్మెంట్ ఎలా సెట్ చేయాలంటే దానికి చిన్న ట్రిక్ ఉంది. లైక్ లెట్స్ సే అగైన్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను, అగైన్ సిడి స్పేస్. ఓకే, ఇప్పుడు నేను ఏమంటానంటే నేను భార్గవి ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ చేస్తాను. ఫోండా యాక్టివేట్ భార్గవి _env ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అయింది. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ పిప్ ఇన్స్టాల్ ipyKernel. సో ipyKernel అంటే యాక్చువల్గా ఈ జూపిటర్ నోట్బుక్స్, జూపిటర్ ల్యాబ్ వీటి బ్యాక్ ఎండ్ రన్ అయ్యేది ఈ ipyKernel అంటారు. దీని అంటే ఇంటరాక్టివ్ పైథాన్ కెర్నల్ అంటారు అనమాట. సో ఇది రన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే భార్గవి ఎన్విరాన్మెంట్లో ఈ ipyKernel అనే దాన్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. ఈవెన్ ఆల్రెడీ బై డిఫాల్ట్ మీకు నార్మల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన నార్మల్ బేస్ ఎన్విరాన్మెంట్ కదా, ఇది బేస్ ఎన్విరాన్మెంట్ కాబట్టి సో యూజువల్గా నేను పిప్ ఇన్స్టాల్ ipyKernel అన్నా పెద్ద తేడా ఏమి ఉండదు, లైక్ బికాస్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది, మోస్ట్లీ గుర్తుంది. సో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది, సో ప్రాబ్లం లేదు. సో ipyKernelని ఇన్స్టాల్ చేశాను. ipyKernel ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ మనం యాక్చువల్గా ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలన్నమాట. లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయాలి, చెప్తా. సో ఇంకా ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీరు యాజ్ ఇట్ ఈజ్ నేను ఏం చేస్తున్నానో అది మీ ల్యాప్టాప్లో మీరు ఓన్గా ప్రాక్టీస్ చేస్తేనే అర్థమైంది. నేను చెప్తున్న సేపు మీకు అంత క్లియర్గా ఉండకపోవచ్చు, బట్ నేను చెప్పిన స్టెప్స్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫాలో అవ్వాలి కంపల్సరీ. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ipython ఓకే kernel install -user -name ఈజ్ ఈక్వల్ టు నేను ఏమంటా అంటే భార్గవి _env అంట. ఇప్పుడు నాకు ఏమైందంటే ఈ ఎన్విరాన్మెంట్ నాకు ipython kernel క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను పైథాన్ 3 ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే నాకు డ్రాప్ డౌన్ వస్తుంది.
ఇక్కడ నాకు ఇంకా కెర్నల్ రాలేదు. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ రీలోడ్. ఒకవేళ రాలేదు అంటే ఎందుకు రాలేదు అంటే మోస్ట్లీ బికాస్ వచ్చింది. చూసారా బార్గ్వీ అని వచ్చింది ఇక్కడ చూసారా, పైథాన్ 3 క్వాంట్. ఇక్కడ బార్గ్వీ అని వచ్చిందా, దీన్ని సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూసారా ఇంతకుముందు పైథాన్ 3 అని ఉంది, బార్గ్వీ ఎన్విరాన్మెంట్ అని వచ్చింది. అలాగే మీకు మిగతా కూడా ఇంతకుముందు ఓన్లీ క్వాంట్ పైథాన్ 3 అని రెండే ఉండేవి. ఇప్పుడు చూసారా కొత్త ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏమంటానంటే ఇంపోర్ట్ పాండాస్ అంటాం. చూసారా ఎర్రర్ వచ్చింది, ఇందాక ఎర్రర్ రాలేదు కానీ ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. ఎందుకు అంటే మనం ఎన్విరాన్మెంట్స్ని చేంజ్ చేస్తున్నాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే పైథాన్ 3ని సెలెక్ట్ చేసి రన్ చేస్తాను. సో సేమ్ కోడ్ని నేను పైథాన్ 3 యూస్ పెట్టి రన్ చేశాను, నాకు ఎటువంటి ఇష్యూ లేదు. ఓకే రన్ అయింది. కానీ నేను బార్గ్వీ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ చేసి రన్ చేస్తే మాత్రం ఓకే నాకు ఇష్యూ వస్తుంది. సో బార్గ్వీ ఎన్విరాన్మెంట్ పెట్టి మాత్రం రన్ చేస్తే నాకు ఇష్యూ వస్తుంది. ఓకే, సో ఎందుకు అంటే నేను నా జూపిటర్ నోట్బుక్ని బార్గ్వీ ఎన్విరాన్మెంట్ రన్ చేస్తాను. ఇది యాక్చువల్లీ లేటెస్ట్ ఫీచర్, లైక్ నాకు తెలిసి లాస్ట్ ఇయరే వచ్చినట్టుంది. ఇంతకుముందు ఈ ఫీచర్ ఉండేది కాదు. సో విర్చువల్ ఎన్విరాన్మెంట్స్ ఫీచర్ జూపిటర్ నోట్బుక్స్లో కానీ జూపిటర్ ల్యాబ్స్లో కానీ ఉండేది కాదు. ఇప్పుడు ఈ ఫీచర్ ఉందన్నమాట. సో ఇలా ఏంటంటే మీరు విర్చువల్ ఎన్విరాన్మెంట్స్ని మీ జూపిటర్ ల్యాబ్లో కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కమాండ్స్ అన్ని నేను పెడతాను. కమాండ్స్ ఏం లేవు, జస్ట్ రెండు. ఆల్రెడీ మీకు కాండా యాక్టివేట్ చేయడం, కాండా డియాక్టివేట్ చేయడం అని చెప్పాం కదా. సో ఐపైథాన్ కెర్నల్ ఇన్స్టాల్ చేయడం, జస్ట్ మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇదేంటంటే ఇది ఒకటి ఐపైథాన్ కెర్నల్ ఇన్స్టాల్ --- యూజర్ --- నేమ్ ఈక్వల్ టు బార్గ్వీ అని. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే మీ విర్చువల్ ఎన్విరాన్మెంట్ని మీ నోట్బుక్స్ నుంచి యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో ఇలా ఏంటంటే మనం మల్టిపుల్ విర్చువల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసి అందులో కావాల్సిన ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను బార్గ్వీ ఎన్విరాన్మెంట్లో పాండాస్ ఇన్స్టాల్ చేయాలంటే సో నేను యాక్చువల్గా జూపిటర్ నోట్బుక్ ఇంకొక ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ ఏంటంటే మీరు ఏమైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే మీరు జస్ట్ టెర్మినల్లోనే కాదు, మీరు ఇక్కడికి వచ్చి ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి పిప్ ఇన్స్టాల్ ఓకే పాండాస్ అన్న ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చి ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి పిప్ ఇన్స్టాల్ పాండాస్ అన్న సార్ పాండాస్ ఇన్స్టాల్ అవుతుంది. మీరు టెర్మినల్లోకి వెళ్ళి ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ప్యాకేజ్ అయినా సరే జస్ట్ మీరు ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి పిప్ ఇన్స్టాల్ కొడితే ఇన్స్టాల్ అవుతుంది. డైరెక్ట్ పిప్ కొడితే అవ్వదు, ఖచ్చితంగా ఫస్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టాలి. ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టారంటే దాని అర్థం ఏంటంటే యు ఆర్ రన్నింగ్ ఏ కమాండ్ అనమాట. కమాండ్ ప్రాంప్ట్లో కమాండ్ రన్ చేస్తుంది. ఏమి పెట్టకపోతే పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేస్తుంది. అలా అర్థం చేసుకుంటుంది. ఓకే, సో ఇలా మీరు టెర్మినల్లో కాకుండా డైరెక్ట్గా జూపిటర్ నోట్బుక్స్లోనే మీరు కావాల్సిన ప్యాకేజీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది కొంచెం టైం పడుతుంది. వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు అవుట్పుట్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ అయ్యే వరకు జస్ట్ స్టార్ మార్క్ ఉంటుంది. మీకు ఏంటంటే జూపిటర్ నోట్బుక్లో రన్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే స్టార్ ఉంటే రన్ అవుతున్నట్టు, నెంబర్ ఉంటే రన్ అయిపోయినట్టు, రన్ కంప్లీట్ అయినట్టు. చూసారా నాకు ఇన్స్టాల్ అయిపోయింది, సక్సెస్ఫుల్ ఇన్స్టాల్డ్ NumPy Pandas అని వచ్చేసింది. సో ఇప్పుడు నేను జస్ట్ ఇన్స్టాల్ కొడితే అది ఇంపోర్ట్ అయిపోతుంది. సో చూసారా ఈవెన్ నేను బార్గ్వీ ఎన్విరాన్మెంట్లో ఉన్నాను అయినా సరే నాకు ఇంపోర్ట్ అయిపోయింది, ఎందుకంటే నేను ఇక్కడ ఇన్స్టాల్ చేశాను కాబట్టి. సో ఇలా ఏంటంటే మీరు విర్చువల్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసి అందులో జూపిటర్ ల్యాబ్ ఓపెన్ చేసుకోవచ్చు, జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేసుకోవచ్చు, కన్ఫిగర్ చేసుకోవచ్చు, అందులో రన్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ వరకు అర్థమైందా? ఇది మీరు ఖచ్చితంగా మీ ల్యాప్టాప్లో ఎగ్జిక్యూట్ చేసి చూస్తేనే చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. నేను చెప్పినంత మాత్రాన ఐ డోంట్ థింక్ మీకు అర్థమవుతుంది అనుకుంటలేదు. ఓకే, సో ఇది ఒకటి. సో ఇది అర్థమైతే నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఎక్సెప్షన్స్. సో ఇంకేమన్నా మిస్ చేశానా ఇందులో?
అంతే మోస్ట్లీ. లెట్స్ సే ఇక్కడ చూద్దాం బార్బీ ఎన్విరాన్మెంట్లో పాండాస్ వచ్చిందా మళ్ళీ. సో రూట్ ఎన్విరాన్మెంట్కి వెళ్తున్నాం, ఇక్కడ చెక్ చేద్దాం బార్బీ ఎన్విరాన్మెంట్లో పాండాస్ ఉందో లేదో. రూట్ ఎన్విరాన్మెంట్ క్లిక్ చేశాను. బార్బీ ఎన్విరాన్మెంట్ క్లిక్ చేస్తే అది రిఫ్రెష్ అవుతుంది. మీ ల్యాప్టాప్ కనుక కొంచెం తక్కువ కన్ఫిగరేషన్ అయితే మాత్రం అంత జూపిటర్ ల్యాబ్ సారీ కనుకుంటే చాలా స్లోగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసారా ఇంతకుముందు బార్బీ ఎన్విరాన్మెంట్లో మనకి పాండాస్ లేదు, బట్ ఇప్పుడు పాండాస్ వచ్చింది. పాండా సెర్చ్ చేసి చూపిస్తాను. పాండాస్ చూసారా, ఇందాక బార్బీ ఎన్విరాన్మెంట్లో మీకు పాండాస్ లేదు కానీ పాండాస్ ఉంది. నాకు కూడా డౌట్ ఉంది, ఒకవేళ అన్ఇన్స్టాల్ చేయాలంటే పాండాస్ ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ అయింది బాగానే ఉంది, బట్ అన్ఇన్స్టాల్ చేయాలంటే చాలా సింపుల్ అనమాట. యూజ్ చేస్తే అన్ఇన్స్టాల్ ఇన్స్టాల్ అని పెడతారు, అన్ఇన్స్టాల్ అని పెడతారు అనమాట. సో పిప్ అన్ఇన్స్టాల్ పాండాస్ అంటే అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ఇంకొకటి పైథాన్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెర్షన్స్. ఎందుకు అంటే మీ మీకు ఇంతకుముందు చెప్పాను కదా ప్యాకేజ్ డిపెండెన్సీ గురించి. మీకు ఏం చెప్పాను ఇంతకుముందు, సపోజ్ ఎస్క్యూఎల్ ఆల్కెమ్ అనే ప్యాకేజ్ ఓకే పాండాస్ అనే ప్యాకేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఎస్క్యూఎల్ ఆల్కెమీకి కంపల్సరీ సర్టెన్ వెర్షన్ ఆఫ్ పాండాస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ ఆల్కెమీ వెర్షన్ 2.0.1 అయితే ఓకే పాండాస్ వెర్షన్ కంపల్సరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1.5 ఉండాలి. సో ఇది డిపెండెన్స్. అంటే మీరు ఎస్క్యూఎల్ ఆల్కెమీ అనే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తే ఖచ్చితంగా మీకు పాండాస్ ప్యాకేజ్ 1.5 అబోవ్ ఉండాలి. 1.5 అబోవ్ లేకపోతే మీకు ఎర్రర్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా సరే మీరు ప్యాకేజ్తో వర్క్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంటేషన్ చదువుతారు, అందులో ఉన్న సేమ్ కోడ్ రాస్తారు, బట్ స్టిల్ ఎర్రర్ వస్తుంది. సింటాక్స్ తప్పు ఉండదు, కోడ్లో తప్పు ఉండదు, బట్ స్టిల్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు అలా వస్తుందంటే మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ మీకు వెర్షన్ ఇష్యూస్ వల్ల అనమాట. సో మీ ప్యాకేజెస్ అనేవి లేటెస్ట్ వెర్షన్కి అప్గ్రేడ్ అయినప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎస్క్యూఎల్ ప్యాకేజ్ బిఫోర్ మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు పాండాస్ ప్యాకేజ్ ఏమో 1.5 ఉంది, ఎస్క్యూఎల్ 2.0.1 ఉంది. బట్ ఏమైందంటే సమ్హౌ ఆఫ్టర్ సమ్ టైమ్ పాండాస్ ప్యాకేజ్ 1.3కి డిగ్రేడ్ అయింది. ఇలా అయ్యే అవకాశం ఉందా? 1.5 నుంచి అప్గ్రేడ్ అవ్వాలి కదా, ఎంత తగ్గే అవకాశం ఉందా? ఉంది. ఎందుకు ఎలా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ సమ్ అదర్ ప్యాకేజ్ కాల్డ్ లెట్స్ సే డాస్క్ అనుకుందాం. సో డాస్క్ అనే ప్యాకేజ్కి పాండాస్ ఖచ్చితంగా వెర్షన్ లెస్ దెన్ 1.3 ఉంటుంది. అప్పుడు ఏమైందంటే డాస్క్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పాండాస్ 1.5 ప్యాకేజ్ అన్ఇన్స్టాల్ అయిపోయి పాండాస్ 1.3 ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుంది. సో ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తే అది వేరే ప్యాకేజ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో మన పైథాన్లో ప్రతి ప్యాకేజ్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, ఒక ప్యాకేజ్ మీద ఇంకో ప్యాకేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇందులో వెర్షనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి. వెర్షనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా వెర్షన్ చెక్ చేసుకోవాలి అనుకుంటే సపోజ్ పాండాస్ వెర్షన్ చెక్ చేయాలంటే ఐ థింక్ దిస్ విల్ వర్క్. ఇది ఎంతసేపు రన్ అవుతుంది? ఓకే అన్ఇన్స్టాల్ కొట్టాం కదా, అన్ఇన్స్టాల్ ఇందాక రన్ అవుతుంది, దాని నుంచి అవ్వట్లేదు. ఓకే, మీకు ఇందులో చూపిస్తారు. ఇప్పుడు నార్మల్ మన బేస్ ఎన్విరాన్మెంట్లో అన్ని ప్యాకేజెస్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా బేస్ ఎన్విరాన్మెంట్లో పాండాస్ ఏ ప్యాకేజ్ వర్షన్ ఉందో తెలుసుకోవడం కోసం మీరు ఏం చేయొచ్చు అంటే పిప్ షో పాండాస్ అని కొడితే మీకు యూజువల్గా ఆ పాండాస్ యొక్క డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో మీరు చూస్తే ప్యాకేజ్ నేమ్ పాండాస్, దాని వెర్షన్ ఏంటి 1.5.3 అనమాట. ఓకే, దాని మిగతా డీటెయిల్స్ కూడా
ఇక్కడ చూసారా రిక్వైర్డ్ బై అని చూసావా, ఇక్కడ రిక్వైర్డ్ బై ఉన్నాయి చూసారా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఓకే, పెద్ద చేస్తున్నాను మళ్ళీ నేను CLS. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఏదైతే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేశానో ఆ ప్యాకేజ్ యొక్క వెర్షన్ని నాకు తెలియాలి. సో అప్పుడు ఏమంటానంటే ఇన్స్టాల్ పిప్ షో పాండాస్ అంటాను. నేను ఏమన్నానంటే పిప్ షో పాండాస్. ఇందాక పిప్ ఇన్స్టాల్ చేయాలి, అన్ఇన్స్టాల్ అంటే పిప్ అన్ఇన్స్టాల్. ఇప్పుడు ఆ ప్యాకేజ్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే పిప్ షో పాండాస్. సో మీరు పిప్ షో పాండాస్ అని క్లిక్ చేయగానే పాండాస్ ప్యాకేజ్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. సో ఈ డీటెయిల్స్ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ నేమ్ పాండాస్, వెర్షన్, ఇది వెర్షన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా వెర్షన్ ఏ ప్యాకేజ్ అది ఏ వెర్షన్ తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు ఒకవేళ అనకొండ ఇన్స్టాల్ చేసుకుంటే అనకొండలో కూడా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ థింక్ పాండాస్ అన్ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ నంపై ప్యాకేజ్ కావాలి, పాండాస్ ప్యాకేజ్ కావాలంటే ఇక్కడ రైట్ సైడ్ చూస్తే మీకు వెర్షనింగ్ కనిపిస్తుంది. ఓకే, ఆ ప్యాకేజ్ నేమ్ ఇక్కడ, వెర్షన్ ఇక్కడ కనిపిస్తుంది. లేదు అలా కాదు కమాండ్ ప్రాంప్ట్ లో చూసుకోవాలంటే ఇక్కడ పిప్ షో పాండాస్ అని కొట్టగానే మీకు దాని డీటెయిల్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ నేమ్ వచ్చింది, వెర్షన్ వచ్చింది 1.5.3. సమ్మరీ ఇదేంటి, పవర్ఫుల్ డేటా స్ట్రక్చర్స్ ఫర్ డేటా అనాలిసిస్, టైమ్ సిరీస్ అండ్ స్టాటిస్టిక్స్. సో పాండాస్ ఎందుకు యూజ్ చేస్తామంటే దీని గురించి యూజ్ చేస్తాం. దాని హోమ్ పేజ్ డాక్యుమెంటేషన్ కావాలంటే దాన్ని ఎవరు డెవలప్ చేశారు, ద పాండాస్ డెవలప్మెంట్ టీమ్, దర్ ఇస్ ఎ డిఫరెంట్ టీమ్ దట్ డెవలప్స్ అనమాట. సో పాండాస్ డెవ్ python.org లైసెన్స్. ఆ పాండాస్ ఎక్కడ ఇన్స్టాల్ అయి ఉంది, నా లోకల్ సిస్టంలో అనకొండ 3, ఎందుకంటే దాంట్లో అనకొండ ఉంది కాబట్టి అనకొండ 3 లిబ్ సైట్ ప్యాకేజ్లో ఈ పాండాస్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ అయి ఉంది. సో పాత్ చెప్తుంది. రిక్వైర్స్ అంటే అర్థం ఏంటంటే పాండాస్ ప్యాకేజ్ రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దానికి numpy, pytz అండ్ python DayTutil ఈ 3 ప్యాకేజెస్ కావాలి. సో ఏమైందంటే మీరు ఎప్పుడైతే పాండాస్ ఇన్స్టాల్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు ఈ 3 ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ అయిపోతాయి. ఓకే, సో ఇన్ కేస్ బార్గో ఎన్విరాన్మెంట్ చూసుకుంటే బార్గో ఎన్విరాన్మెంట్లో ఇంతకుముందు ఇవన్నీ లేవు. బట్ ఇప్పుడు చూస్తే చాలా ప్యాకేజెస్ వచ్చేసినాయి. ఇక్కడ చూస్తే numpy అనే ప్యాకేజ్ ఉంది, పాండాస్ అనే numpy అనే ప్యాకేజ్ నాకు ఇన్స్టాల్ చేయలేదు కదా బార్గో ఎన్విరాన్మెంట్లో, బట్ ఇప్పుడు ఉంది. ఎందుకు ఉంది అంటే ద రీజన్ ఈజ్ మీరు ఎప్పుడైతే పాండాస్ ఇన్స్టాల్ చేశారో ఆటోమేటిక్గా దాని బ్యాక్ ఎండ్లో numpy ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది రిక్వైర్స్ అంటే ఇది రన్ అవ్వాలంటే కావాల్సిన ప్యాకేజీలు ఏంటి అనేది. నెక్స్ట్ రిక్వైర్డ్ బై అంటే పాండాస్ ఈ ప్యాకేజెస్ ఇక్కడ ఉన్న ప్రతి ప్యాకేజ్ లైక్ వై ఫైనాన్స్, స్టాట్స్ మోడల్, సీబర్న్ ఇవన్నీ రన్ అవ్వాలంటే ఖచ్చితంగా పాండాస్ కావాలి. ఈ ప్యాకేజెస్ దీని మీద డిపెండ్ అయ్యి పాండాస్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఇవన్నీ పాండాస్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఓకే, అయితే పాండాస్ ఏమో ఈ ప్యాకేజ్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. అలా ఏంటంటే మన పైథాన్లో ఒక ప్యాకేజ్ మీద ఇంకొకటి డిపెండ్ అయిపోతాం. అంటే పాండాస్ మీద numpy డిపెండ్ అయి ఉంది. ఓకే, సీబోర్న్ మీద పాండాస్ డిపెండ్ అయి ఉంది. చూసారా, ఒకదాని మీద ఒక డిపెండెన్సీ అనమాట. సో మన అసలు విజువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేది ఈ డిపెండెన్సీ ఉండకుండా ఉండడం కోసం. ఓకే, లెట్స్ సే ఇప్పుడు ఇది మన బార్గో ఎన్విరాన్మెంట్ కదా. సో నేను బార్గో ఎన్విరాన్మెంట్లో ఏం చేస్తానంటే నేను జూమ్ చేస్తాను మీకోసం. సో బార్గో ఎన్విరాన్మెంట్లో నేను పిప్ షో పాండాస్ అంటాను. సో పిప్ షో పాండాస్ అనగానే సో ఇక్కడ చూస్తే బార్గో ఎన్విరాన్మెంట్లో పాండాస్ ఉంది. ఓకే, వెర్షన్ 1.53 ఉంది, ఇన్ని కరెక్ట్గానే ఉన్నాయి. రిక్వైర్స్ బై కూడా కరెక్ట్గా ఉంది, numpy, python DayTutil, pytz. రిక్వైర్డ్ బై ఏమీ లేదు. ఎందుకు అంటే నాకు లైక్ బార్గవి దాంట్లో పెద్ద ప్యాకేజెస్ ఏం లేవు కాబట్టి రిక్వైర్డ్ బై మొత్తం ఎంటీ ఉంది. ఓకే, సో ఇది బేస్ ఎన్విరాన్మెంట్ కాబట్టి రిక్వైర్డ్ బై ఉన్నాయన్నమాట. సో దీనివల్లే సో ఏమైందంటే ఇలా మనం విర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఈ ప్యాకేజెస్ ఒకదాని మీద ఒకటి డిపెండెన్సీస్ అనేవి చాలా తగ్గుతాయి. ఓకే, సో ఇది కూడా మీకు ఇంపార్టెంట్ కమాండ్. సో ఇది అర్థమైందా? సో ఇది ప్యాకేజ్, ఇంకా చెప్పుకుంటూ పోతే అలా ఉంటుంది. బట్ ఇది మాడ్యూల్స్, ప్యాకేజెస్, విర్చువల్ ఎన్విరాన్మెంట్స్. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేయనా లేకపోతే మీకు డౌట్స్ అన్నీ అడుగుతారా?
నెక్స్ట్ వచ్చేసి ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్, ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి పైథాన్ అనేది. ఇది నాకు స్క్రీన్ షేర్ చేయండి. ఇప్పుడు సి డ్రైవ్ లోనే ఫోల్డర్ క్రియేట్ చేయాలా, ఎక్కడైనా చేయొచ్చా? ఓకే, ఫస్ట్ ఏంటంటే కమాండ్ ప్రోట్ నొక్కితే ఓకే, ఇక్కడ సిఎండి అని రన్ చేయాలా? కమాండ్ ప్రోట్ ఏమన్నా నొక్కి పైథాన్ టైప్ చేసి చేస్తాను. విండోస్ ఆర్ నొక్కి చెప్తాను. కమాండ్ ప్రోట్ ఓపెన్ చేయండి, విండో ఆర్ సిఎండి అంటే పైథాన్ టైప్ చేయి అంటూ. సో విచ్ మీన్స్ పైథాన్ అనేది పాపలో లేదు. సో మనం ఏం చేయాలంటే పైథాన్ అనేది పాపలో పెట్టుకోవాలి. ఆల్రెడీ అనకుండా ఇన్స్టాల్ అయి ఉందా? అయింది. సో అనకుండా ఇన్స్టాల్ అయి ఉందని కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు సి డ్రైవ్లో యూజర్స్లోకి వెళ్ళి మీ ఫైల్ మేనేజర్లో సి డ్రైవ్ యూజర్స్, యూజర్ నేమ్ అనకొండ 3 స్క్రిప్ట్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కింద కొంచెం స్క్రోల్ చేస్తే నీకు పైథాన్ కనిపిస్తుంది. ఇందులో హోండా ఉంది, ఓకే. ఇంకా కింద స్క్రోల్ చేస్తే పైథాన్ ఉంటుంది, డాస్క్ ఇంకా చాలా ఉన్నాయి, ఐపైథాన్ 3 ఉంది. సో ఇంకా కింద స్క్రోల్ చేస్తే సమ్వేర్ నీకు పైథాన్ కనిపిస్తుంది. పిప్ ఉంది ఇందులోనే, ఓకే. నెక్స్ట్ ఇది ఇక్కడ పైథాన్ ఉంటుంది చూడు. ఇవి చెప్తాను. సో ఇక్కడ ఇది కాపీ చేయాలి, లింక్ కాపీ చేయాలి. పైన అడ్రస్ బార్లో అడ్రస్ ఉంటుంది కదా, కాపీ చేయాలి. అడ్రస్ కాపీ చేసి విండోస్లోకి వెళ్ళి విండో బటన్ మీద క్లిక్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని టైప్ చేయాలి. సెట్టింగ్స్ కింద ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని చూడు, అది క్లిక్ చేసి ఓకే వెనకాల వచ్చింది సిస్టమ్ ప్రాపర్టీస్, ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఓకే. ఆ యూజర్ వేరియబుల్స్లో పాత్ మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ పేస్ట్ చేయి, మళ్ళీ న్యూ కొట్టి ఈసారి పేస్ట్ చేసి స్క్రిప్ట్స్ తీసేసాయి, ఓకే. స్క్రిప్ట్స్ తీసేసాయి, ఓకే. లేదు ఇప్పుడు ఇంకేంటంటే లైబ్రరీస్ ఇవ్వాలన్నమాట. న్యూ కొట్టి పేస్ట్ చేసి మళ్ళీ పేస్ట్ చేసి ఈసారి స్క్రిప్ట్ చేసి ఏమని ఇస్తాం అంటే లైబ్రరీ క్యాపిటల్ LBRARY /, ఓకే, /bin /bin bin, ఓకే. నెక్స్ట్ మళ్ళీ న్యూ తీసుకుని
మళ్ళీ పేస్ట్ చేసి ఈసారి అక్కడ లైబ్రరీ ఉంది కదా, లైబ్రరీ మళ్ళీ టైప్ చేసి స్క్రిప్ట్స్ తర్వాత టైప్ చేయండి. స్క్రిప్ట్స్ స్క్రిప్ట్స్ తీసేసి తీసేయండి. ఓకే. తీసేసి లైబ్రరీ టైప్ చేసి /usr యూఎస్ఆర్ ఆర్ /n సారీ n కాదు bin ఓకే. ఇప్పుడు ఓకే కొట్టు. ఓకే కొట్టు. ఓకే కొట్టు. ఇది కూడా ఓకే. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ టైప్ చేసి అంటారు. ఇది క్లోజ్ చేసి ఓపెన్ చేయ కమాండ్. పైథాన్ అంటారు. కరెక్ట్గా ఉంది కదా పైథాన్ ఎగ్జిట్ కొట్టు. ఎగ్జిట్ బ్రాకెట్స్ ఎంటర్ కొట్టి ఇప్పుడు ఒకసారి పిప్ ఇన్స్టాల్ పాండాస్ అంటే ఏదో పిప్ ఇన్స్టాల్ పాండాస్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఎందుకంటే పాత్ ఇస్తాం కాబట్టి. ఓకే ఆల్రెడీ రిక్వైర్డ్ కాబట్టి వర్క్ అవుతుంది. సో ఇప్పుడు పాండా ఇన్స్టాల్ కొట్టు. ట్రై చేద్దాం. పాండా కూడా కరెక్ట్గా వర్క్ అవుతుంది కదా. పాండా ఇన్స్టాల్ పాండా ఏంటి అవుతుంది? అది కొంచెం టైం పడుతుంది. ఓకే. అంటే అవుతున్నట్టే ఇంకో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి ప్యారల్ గా. అది ఎలాగో టైం పడుతుంది. ఇంకో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఇందులో ఏంటంటే విర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయి. పాండా క్రియేట్ హైఫెన్ స్పేస్ హైఫెన్ n క్రియేట్ స్పేస్ హైఫెన్ n ఏదో ఒక నేమ్ స్పేస్ ఏదో ఒక నేమ్ నీ విర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్ ఇవి ఏ నేమ్ ఎంటర్ కొట్టు. బై ఎస్ కొట్టాలా? బై కొట్టాలి. ఓకే. ఎంటర్ కొట్టండి. ఓకే ఇప్పుడు పాండా యాక్టివేట్ అయ్యి ఎంటర్. సో ఇప్పుడు ఒకటి ఏదో వచ్చింది. స్క్రిప్ట్ చేంజ్ యువర్ ఇన్విటేషన్ టు పవర్ your shell has not been properly configured to use Conda Activate అంట. Using Conda Activate from a base script in your Conda initialize your shell from Conda init. Okay, we need to restart your shell. ఓకే సో ఇన్ దట్ కేస్ మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళు. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లోకి వెళ్ళి మళ్ళీ పాత్లోకి వెళ్ళి సో పాత్లో అగైన్ మళ్ళీ న్యూ కొట్టి పేస్ట్ చేయందా కాపీ చేసావు కదా సేమ్ పేస్ట్ చేయి కంట్రోల్ బి కొట్టు. ఇప్పుడు స్క్రిప్ట్స్ తీసేసి నేను చార్ట్లో పెట్టిన అది పెట్టు లైబ్రరీ MINGW అది కాపీ పేస్ట్ చార్ట్లో పెట్టు.
ఓకే కొట్టు. ఇప్పుడు ట్రై చేయి కొండ యాక్టివేట్ అది. ఓకే మేబీ ఇప్పుడు కూడా అయి ఉండొచ్చు. ఒకేసారి రన్ చేస్తున్నావు. పర్లేదు మళ్ళీ ట్రై చేయి. అప్ యారో కొట్టు, ఎంటర్ కొట్టు. అనుకోండి లో క్రియేట్ చేయగలుగుతున్నావు ఎన్విరాన్మెంట్ సేమ్ అది. ఎన్విరాన్మెంట్స్లోకి వెళ్ళు. ఓకే అక్కడ క్రియేట్ అయింది. ఓకే ఆల్రెడీ ఉందని అవ్వట్లేదేమో. ఒకసారి ఓకే ఓకే ఇది ఆల్రెడీ నేను చేసినట్టుంది. సో ఆల్రెడీ క్రియేట్ అయింది. ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వడం క్రియేట్ అయింది కానీ యాక్టివేట్ అవ్వాలి అంతే కదా. ఇక్కడ ఓపెన్ విత్ టర్మినల్, ఓపెన్ విత్ పైథాన్ అని వస్తున్నాయి కదా. కరెక్ట్. ఇక్కడ ఒకసారి ఇది లోడ్ అవునాయి. ఇక్కడ యాక్చువల్గా నీకు ప్యాకేజ్ అని బేస్ ప్యాకేజ్ కొన్ని చూపించాలి. అందాక ఏముందంటే ఏదో ప్యాకేజ్ అప్డేట్ చేయముంది. ఒక పని చేయి, మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళు. ఒక్క నిమిషం, నిన్న నేను జోష్న అది క్రియేట్ చేశాను, దాంట్లో నాకు చూపించాయి. అందులో ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకసారి కాండా యాక్టివేట్ జోష్న కొట్టు, వస్తుందేమో. లేదు ఇందులోనే ప్రాబ్లం ఉంది, అందులో కాదు. సో ఈ కాండా కాన్ఫిగరేషన్లోనే ఇష్యూ ఉంది. అందుకే అక్కడ అది దానికి రెడ్ సింబల్ వచ్చింది. సో నాకు తెలిసి ఒకసారి అప్డేట్ చేయి. ఎలా అప్డేట్ చేస్తా అంటే, ఇది ఎప్పుడు ఇన్స్టాల్ చేసావు కాండా? ఇది ఒక 6 months అవుతుంది. ఒకసారి మళ్ళీ అనకుండానే ఇక్కడ అప్గ్రేడ్ అని ఉంది. అప్గ్రేడ్ అది కొట్టు. అప్గ్రేడ్ నౌ అంటే అప్గ్రేడ్ నౌ కొట్టు, ఎస్ కొట్టు. అదే మేబీ ఇష్యూ అయి ఉంటుంది. ఎస్ ఇక్కడ ఇవన్నీ క్యాన్సిల్ కొట్టేసి క్లోజ్ చేసి కమాండ్ రౌండ్ క్లోజ్ చేసి అప్డేట్ నౌ. సో దాని అప్డేట్ అవుతుంది. అవుతుందా? లాంచ్ నావిగేటర్. లాంచ్ నావిగేటర్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్స్లోకి వెళ్ళి ఒకసారి అది ఆ ప్లే సింబల్ ఉంది కదా, ఆ బ్లాక్ కలర్ సర్కిల్ వచ్చేది, అది యాక్చువల్గా ఇందాక రెడ్ ఉంది, అక్కడ బ్లాక్ రావాలి. అది ఇక్కడ ఇదా?
ఇప్పుడు డైస్ మీద క్లిక్ చేయి. చూస్తే ప్యాకేజ్ ఏం లేవు, జీరో ఉన్నాయి. ఐడియల్గా ఏంటంటే మనం ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఖచ్చితంగా బేస్ ప్యాకేజ్, మినిమం బేస్ ప్యాకేజ్ అనే ఉండాలి. ఇందులో ఉన్నాయి మళ్ళీ. సో వీ హ్యావ్ టూ ఇష్యూస్. ఒకటి జోష్నా క్రియేట్ చేసినప్పుడు క్రియేట్ అయిన ప్యాకేజ్, బట్ అంటే ఇది నిన్న డైరెక్ట్ గా ఇందులో క్రియేట్ చేస్తాను, వచ్చాయి. మరి ఇది కమాండ్ ప్రాంప్ట్ లో నుంచి రావట్లేదు అనుకుంటా. ఇది ఇక్కడ ఈ రన్ సింబల్ దగ్గర ఓపెన్ విత్ టర్మినల్, ఓపెన్ విత్ పైథాన్ అని వస్తుంది కదా, అది రావట్లేదు. ఇలా చేస్తుంటే డైరెక్ట్ లాంచ్ అది రన్ అయిపోతుంది. కానీ అదే నాకు అర్థమైంది. సార్ ఫస్ట్ జోష్నా చూద్దాం. ఇది మళ్ళీ ఓపెన్ చేయి, కొండ ప్రాంప్ట్ మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయి, కోండా హైఫన్ వెర్షన్ క్లిక్ అదే చెప్పు. ఓకే, వాళ్ళు టైమింగ్ చెప్తే మా ఫ్రెండ్ ఏమన్నా రమ్మంటాను. మరి సరే అయితే ఇది బిగించడానికి ఎంత టైం పడుతుందంట? ఓకే ఓకే. సరే, నేను ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎవరన్నా వస్తారేమో అడుగుతాను. ఇంకెవరు ఉంటారు? మా ఆమెను అడగాలి. ఎవరన్నా డబ్బులు ఇస్తే. అవును, ఇది బయట ఎవరన్నా చూడాలి. మా ఫ్రెండ్ అడగాలి, వాళ్ళు వస్తారు రాదు. అవును, చూస్తే ఇద్దరు సరిపోతారంటే, నేను ఆ అబ్బాయి సరిపోతాం అంటే ఓకే, పర్లేదు, ఇంకెవరు అవసరం లేదు. అడ్రస్ కోసమా? ఓకే, సరే ఓకే. సరే రాని అయితే. సరే ఓకే. అవునవును, అవును, సరే ఓకే, ఉంటా. ఇందాక ఇలా కూడా రాలేదు కదా, కలెక్టింగ్ ప్యాకేజ్ మెటాడేటా అని చెప్పి. ఎస్ కొట్టు, వై కొట్టు. వై కొట్టిన తర్వాత ఒకసారి కొంచెం పైకి స్క్రోల్ చేయి. ఇంకో కొంచెం పైకి స్క్రోల్ చేయి. ఎన్విరాన్మెంట్ లొకేషన్, యాడెడ్ అప్డేటెడ్ స్పెక్స్, కోండా. ఇంకో పై అక్కడ ఇది ఉంది కదా, కోండా అప్డేట్ హైఫెన్ అండ్ బేస్ హైఫెన్ సి డిఫాల్ట్స్ కోండా అని చూసావా? ఇంకా పైకి ప్యాకేజ్ ప్లాన్ అని రాసిందా? దానిపైన కోండా అప్డేట్ హైఫెన్ బేస్ హైఫెన్ సి, అది ఒకసారి మొత్తం కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయి. ఈ డాలర్ సింబల్ కూడా డాలర్ సింబల్ ముందు నుంచి పేస్ట్ చేయి, ఈ దగ్గర నుంచి, కోండా దగ్గర నుంచి కాపీ పేస్ట్.
అంతే. ఓకే, ఇది అయింది కదా. సో ఇప్పుడు ఒకసారి కొండ వెర్షన్ చూడు ఏముందో. కొండ హైఫన్ వెర్షన్, కొండ స్పేస్ హైఫన్ వెర్షన్ ఇదేముంది ఏంటి. సరే ఓకే, ఒకసారి ట్రై చేయి కొండ యాక్టివేట్ చూసిన అని చెప్పి. ఇది ఓకే. ఒకసారి ఇంకో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయి, కొండ క్రియేట్ అని చెప్పి అది యాక్టివేట్ చేయడానికి ట్రై చేయి. నో ఫస్ట్ క్రియేట్ చేయాలి కదా, కొండ క్రియేట్ ఓకే ఓకే ఇంతేనా? హైఫన్ అండ్ కౌశి. స్పేస్ హైఫన్ అండ్ స్పేస్ హౌషియా? అక్కడ 2 బ్రాకెట్స్ వచ్చినాయి, డబల్ గ్రేటర్ దెన్ బ్రాకెట్ ఇంకోటి ఎక్స్ట్రా వచ్చింది పైన. సేమ్ గా అంటే బట్ ఎక్స్ట్రా బ్రాకెట్ వచ్చింది. సో అప్ క్లిక్ చేసి ఆ బ్రాకెట్ డిలీట్ చేసి ఎంటర్ కొట్టు. ఆ బ్రాకెట్ డిలీట్ చేసేసి ఎక్స్ట్రా ఉన్నది. enter. ఒకసారి న్యూయర్ వెర్షన్ ఆఫ్ హోండా ఎక్కించిన ఉంటుంది. ఒకసారి హోండా అప్గ్రేడ్ హోండా అని కొట్టు. హోండా అప్గ్రేడ్ హోండా. ఎంటర్. హోండా యాక్చువల్గా వేరే లేటెస్ట్ వెర్షన్ 4.14. ఇప్పుడు ట్రై చేయి, అది ఒకవేళ ఇది అవ్వకపోతే ఒకసారి అనుకుండా మొత్తం కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేసి రీఇన్స్టాల్ ఇన్స్టాల్ చేసినప్పుడు కేర్ఫుల్గా అక్కడ యాడ్ టు పాత్ ఉంటుంది, ఖచ్చితంగా ఆ యాడ్ టు పాత్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఓకే
అన్ఇన్స్టాల్ క్లోజ్ చేసి చేసాను. అన్ఇన్స్టాల్ చేయాలి. అదే కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ చేస్తే అయిపోతుంది. ఇన్స్టాల్ చేస్తారు అంటే మీ అది అనకుండా సాఫ్ట్వేర్ కదా, ప్యాకేజ్ కాదు కదా. సో నార్మల్ మీ సాఫ్ట్వేర్ ప్యాకేజ్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకోటి, ఒకవేళ అనకుండా వర్క్ అవ్వకపోయినా నేను ఆల్రెడీ చెప్పాను కదా, నార్మల్ పైథాన్ విర్చువల్ ఎన్విడియా యూజ్ చేసే ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలో అది క్రియేట్ చేయాలి. ఇప్పుడు పైథాన్ ఎన్విరాన్మెంట్లో ఉంది కాబట్టి సో నో ప్రాబ్లం. ఓకే సో అది యూజ్ చేసి ట్రై చేయండి. ఓకే